మరొకసారి దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించడానికి ఆయన మనకు అనుగ్రహించిన అనుకూలమైన సమయాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ, ప్రభు నాకు ఇచ్చిన భారమును బట్టి మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాల్లో దేవునికిని దేవుని ప్రజలకును మధ్య జరిగినటువంటి సంభాషణను ప్రస్తావించి మనము ధ్యానం చేయడానికి మొదలుపెట్టాము. ఆ గ్రంథంలో ఉన్నటువంటి అన్ని సంభాషణలు ఒక్కసారి మీ గమనానికి తీసుకుని వచ్చి ఈరోజు మన జీవితాల ద్వారా ఆయన ఎలాగూ ఘనపరచగలమో మరికొన్ని వచనాలు చదివి ధ్యానం చేద్దాం. 1వ అధ్యాయం మలాకీ గ్రంథం 1వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఇలాగ చదువుతాం. ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను మీ యెడల ప్రేమ చూపియున్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా యెడల ప్రేమ చూపితివి అందురు. ఇది మొదటి డైలాగ్. నేను మీ యెడల ప్రేమ చూపి ఉన్నాను అనేది ఒక్కసారి వారి చరిత్రను వారు వెనక్కి తిరిగి చూస్తే తేటగా వారికి అర్థమవుతుంది. కానీ తరతరాలుగా వస్తున్న ఇశ్రాయేలీయుల సంతానం ఎటువంటి దశకు దిగజారిపోయిందంటే, యెహోవానైనను యెహోవా చేసిన ఆశ్చర్య కార్యములనైనను ఎరుగని తరం ఒకటి యెహోషువ తర్వాత పుట్టిందని న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చదువుతాం. అక్కడి నుండి దేవుని ప్రజలు ఎవరైతే తమ పిల్లలకు వారి పిల్లలకు ఇలాగూ ఒక్క తరం వారు మరొక తరానికి, ఆ తరం వారు మరొక తరానికి యెహోవాను గూర్చియో యెహోవా చేసిన ఆశ్చర్య కార్యములను గూర్చియో వారు వినిపించి వారికి అభ్యసింప చేయవలసి ఉంటుండగా ఆ బాధ్యతలో వారు పడిపోయిన కారణాన మలాకీ గ్రంథానికి మనం వచ్చేలోగా ఏమి చేసి మమ్మల్ని ప్రేమించావు అన్న ఒక దశకు వారు దిగజారిపోయారు. ప్రపంచమంతటిలో ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయంలో మనం చదువుతాం, తిప్పాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలీయులను మాత్రమే దేవుడు తన సొంత ప్రజలుగా చేసుకున్నాడు. వారికి తన నామం పెట్టాడు, తన పేరు పెట్టాడు, స్వకీయ జనముగా స్వీకరించాడు. ఎందుకు అని అడిగితే, వారు గొప్ప జనమని కాదు, వారు విశేషమైన వారని కాదు, సంఖ్యకు చాలా తక్కువ మందే, ఇతరుల కంటే వారు ఏమాత్రమును అధికులైనటువంటి వారు కాదు. ఒకే ఒక కారణం, నేను మిమ్మల్ని ప్రేమించాను, మీరు నాకు సొంత ప్రజలు. 7వ అధ్యాయంలో మాటలు ఉన్నాయి. అటువంటి ప్రజలు ఇప్పుడు మలాకీ గ్రంథంలోనికి వచ్చే లోపల, అంటే ప్రభు రాకడకు 400 సంవత్సరాలకు మునుపు ఎటువంటి దశకు దిగజారిపోయారు అంటే, నేను నిన్ను ప్రేమించి ఉన్నాను అని ప్రభు ఉంటుండగా ఏ విషయమందు నీవు మా యెడల ప్రేమ చూపితివి అని అంటున్నారు. ఏశావును ద్వేషించి యాకోబును ప్రేమించిన వాడు ఎవరు? యాకోబును దీవించి 12 గోత్రాలను ఐగుప్తు దేశం యొక్క భయంకరమైన చెరలో నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించు వాగ్దాత దేశంలో ప్రవేశపెట్టిన వారు ఎవరు? వారిని ఆశీర్వదించి ప్రపంచమంతటికి ఆశీర్వాదకరంగా చేసిన దేవుడు ఎవరు? అబ్రహామును పిలిచి అబ్రహాం ద్వారా ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా 12 జనాంగములను లేక గోత్రములను ఎన్నుకొని దీవించినటువంటి దేవుడు ఆయన కాదా? ఇప్పుడు మనం వెనక్కి తిరిగి ఆదికాండం నుండి చూస్తే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను, యాకోబు పట్ల ఇశ్రాయేలు పట్ల ఆయన చూపిన ప్రేమను మనం తేటగా అర్థం చేసుకోగలం. కానీ వీరు వాక్యాన్ని చదవడం, ధ్యానించడం, వారి పిల్లలకు చెప్పడం అనేది మరిచిపోయిన కారణాన వీరు ఇటువంటి దశకు దిగజారారు. ఇటువంటి సత్యాలు మనం ధ్యానం చేస్తూ ఉంటుండగా ప్రియమైనటువంటి సోదరులారా, నాకంటే పెద్ద వయస్కులు కొంతమంది ఉన్నారు, చిన్న వయస్కులు చాలా మంది ఉన్నాం ఇక్కడ. మనము గనక ఈ తరములో
క్రీస్తు యేసునందు యెహోవా చేసిన సిలువ కార్యమును గాని, ఆయన మృతులలో నుండి లేపి ప్రభుగాను క్రీస్తుగాను నియమించిన సంగతిని గాని, అన్ని నామముల కంటే పై నామాన్ని ఇచ్చి ఆ నామమున ప్రతి మోకాలు వంగాలని, ప్రతి నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకోవాలని దేవుడు చేసి ఉన్న సత్యాలను మన పిల్లలకు మనం నేర్పించకపోతే, మన తర్వాత తరం వారు, వారి తర్వాత తరం వారు యెహోవానైనను క్రీస్తు యేసునందు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములనైనను ఎరుగని తరాలు పుడుతున్నాయి. కొన్ని సంవత్సరాల కిందట నేను ఇంగ్లాండ్ దేశానికి నా కిడ్నీ ట్రీట్మెంట్ నిమిత్తమై వెళ్ళాను. శంకేశ్వర్లో నేను పనిచేస్తూ ఉన్నటువంటి మిషన్ హాస్పిటల్లో ఉన్న ఒక మిషనరీ మిరియం కీజ్ అని, ఆమె ఇంకా బ్రతికే ఉంది, 92 సంవత్సరాలు శంకేశ్వర్లో ఉంది. పోయిన సంవత్సరం వెళ్ళి చూసి వచ్చాం. ఆమె ఏ సంఘం నుంచి వచ్చిందో ఆ సంఘాన్ని దర్శించాలని ఆశతో మేము వెళ్ళాం, నేను నా భార్య. 1986 సంవత్సరం. ఆ యూత్ లీడరు మీటింగ్ అయిన తర్వాత బయటకు వస్తూ ఒక మాట నాతో చెప్పాడు, నేను ఎన్నటికీ మరవను ఆ మాట. అయ్యా, ఒకనాడు మీ దేశానికి మా దేశం నుండి మేము మిషనరీలను పంపించాం. అలాగే ఇక్కడి నుంచి మీ దగ్గర పనిచేస్తున్నటువంటి మిరియం కీజ్ గారు ఉన్నారు. కానీ ఇప్పుడు మా దేశం ఎలా తయారైందంటే, మీ దేశం నుండి మాకు మిషనరీలు రావాల్సిన అవసరం ఏర్పడిన దేశంగా మారింది అన్నాడు. ఇంగ్లాండ్ దేశం విన్నారా? మిషనరీలు బయలుదేరి వచ్చి మన దేశానికి, మన తాత ముత్తాతలకు మనం ఉన్న గ్రామాల్లో కంబం, గిద్దలూరు, మార్కాపురం, కర్నూలు ఈ ప్రాంతాల నుండి మనం చాలా మంది వచ్చి ఉన్నామే. అక్కడ వారు దివారాత్రులు శ్రమించి సువార్తను ప్రకటించి మన తాతలు, మన అవ్వలు ప్రభువును ఎరుగునట్టుగా చేసి వారి ద్వారా సువార్త మనకు వచ్చింది. ఇంగ్లాండ్ దేశం ఎలా తయారైందంటే, ఈనాడు ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మిషనరీ మిరియం కీజ్ అనేటామె ఇప్పుడు 92 సంవత్సరాలు, మేము ఆమెతో కలిసి 10 సంవత్సరాలు పనిచేశాం. ఆమె రిటైర్మెంట్ ఏజ్కి వచ్చినప్పుడు వారి సంఘం కూడా ఆమెను, అమ్మ మీరు వచ్చేయండి, రిటైర్ అయ్యండి, అవ్వండి, ఇక్కడ విశ్రాంతి పొందండి అని ఆమెతో చెప్తే, ఆమె చెప్పిన మాటలు కూడా నేను మర్చిపోలేను. ఏమన్నదంటే, నేను ఏ దేశం నుండి ఇండియాకు వచ్చానో ఆ దేశం ఇప్పుడు అప్పుడున్న దేశంగా లేదు, అది దేశం మారిపోయింది. నేను ఆ దేశానికి రాను, నేను వెళ్ళను. It is not the same country from which I came. It has become completely different country. ఇప్పుడు యూకేకి ప్రైమ్ మినిస్టర్ ఎవరు మనకు అందరికీ తెలుసు. లండన్ నగరానికి మేయర్ ఎవరు మనకు అందరికీ తెలుసు. ఎలా తయారైంది దేశం? ఒకప్పుడు లండన్, ఒకప్పుడు ఇంగ్లాండ్ అంటే క్రైస్తవులు మిషనరీలుగా నానా దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించాల్సిన అవసరం. ఈ తరం వారు ఇలాగ తయారవడానికి తమ కంటే ముందున్న తరాలు బాధ్యులు. అలాగే మన తర్వాతి తరం, మన పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు ప్రభు రాకడ ఆలస్యమైతే తరతరాలుగా దేవునికి దగ్గరగా రావాలంటే మనము బాధ్యత వహించవలసిన వారమై ఉన్నాము. కేవలం మీటింగ్స్ పెట్టుకొని వాక్యం బాగా చెప్పారు అనుకుంటూ వెళ్ళిపోవడం కాదు. యూ మస్ట్ టేక్ రెస్పాన్సిబిలిటీ. నీవు బాధ్యత వహించాలి. నేను బాధ్యత వహించాలి. నేనున్న సంఘంలో, నేనున్న ప్రాంతంలో నేను ఎవరి మధ్య సహవాసం చేస్తున్నానో, ఏ సంఘాల మధ్య నాకు అనుబంధం కలిగి ఉన్నదో ఆ సంఘాల్లో దేవుని వాక్యాన్ని గంటాపత్రంగా మన కుటుంబాల దగ్గర ప్రారంభించి మనం బోధించవలసినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన అనేది పరిపాటిగా మనం చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అది కనుమరుగైపోయింది. విద్య వచ్చింది, ఉద్యోగాలు వచ్చాయి, జీతభత్యాలు పెరిగాయి, ఇల్లు కట్టుకున్నాం, మిద్దెలు కట్టుకున్నాం, మేడలు కట్టుకుంటున్నాం, వాహనాలు కొంటున్నాం. కానీ
విలువలు కనుమరుగైపోతా ఉన్నాయి. We are unable to see the importance of God's word in our lives and in the lives of the next generations. ఏ విషయమందు నీవు మాయడల ప్రేమ చూపితివందు, అది మొదటి డైలాగ్. రెండవది చూడండి, 6-7 వచనాలు. నిన్న మనం చదువుకున్నది అదే. కుమారుడు తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైనా, నేను యజమానుడనైతే నాకు రావాల్సిన ఘనత, భయపడివాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడగగా, మళ్ళా వాళ్ళు సమాధానం చెప్తున్నారు. ఇది రెండవ డైలాగ్. ఏమన్నారు చదవండి. ఏమి చేసి మీ నామమును నిర్లక్ష్య పెట్టుతుంది. దానికి వివరంగా ఆయన వారికి చెప్పాడు. మనం మళ్ళా ఆ సంగతులను ధ్యానం చేయబోం. అధికారిని హెచ్చించారు, తమ దేవుణ్ణి తగ్గించారు. నేను ఘనమైన మహారాజును అని వారికి ఆయన అదే అధ్యాయం 11లో 14లో చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ మరి ఒక పాఠాన్ని మనం ఇప్పుడు నేర్చుకోవాలి. దేవుని గూర్చిన జ్ఞానం ఎప్పుడైతే దేవుని ప్రజల్లో లోపిస్తుందో, వారి ఆరాధనలో, వారి ప్రార్థనలో, వారి సేవలో, వారి జీవితంలో పతనం ఉంటుంది. ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, మన దేవుడు ఎవరు, ఎంతటి ఘనతకు పాత్రుడు, ఎంతటి మహోన్నతుడు, ఎంత మహిమ గలవాడు అని మనం తెలుసుకోకపోతే, మన పిల్లలు తెలుసుకోకపోతే, వారి ప్రార్థన, వారి ఆరాధన, వారి సేవ, వారు ఏది చేసినా అంతా మిశ్రితమైపోయి, కల్తీ అయిపోయి, అందులో ఏమాత్రం ఒరిజినాలిటీ లేకుండా పోయి దేవుని హృదయానికి క్షోభను కలిగిస్తుంది. నా బలిపీఠం మీద నిరర్థకముగా అగ్ని రాజబెట్టకుండానట్లు మీలో ఒకడు వచ్చి నా మందిరపు తలుపులను వేయబడి ఉన్నట్లయితే మేలు. మీ యందు నాకు ఇష్టం లేదు అని దేవుడు చెప్పాడు. మీ యందు నాకు ఇష్టము లేదు. ఎందుకు? మీరు నన్ను మహోన్నతమైన వానిగా, అత్యధికమైన వానిగా ఎంచవలసి ఉంటుండగా నా నామాన్ని మీరు నిర్లక్ష్య పెట్టారు, నా బల్లను మీరు అపవిత్రపరిచారు. ఏది అర్పించాలో మీరు అది అర్పించలేదు, ఏది అర్పించకూడదో అది అర్పించారు. ఇది నిన్న గంటాపతంగా మనం విన్నటువంటి మాటలు. నేను మరలా చెప్పడానికి నేను ఇష్టపడతాను. ఏది అర్పించాలో దాన్ని అర్పించకుండా ఉండడం దోషం, ఏది అర్పించకూడదో దాన్ని అర్పించడం కూడా దోషం. రాత్రి మనం గమనించాం, లేవికాండం 9వ అధ్యాయంలోను 10వ అధ్యాయంలోను. నిన్న రాత్రి ఉన్నవారు జ్ఞాపకం చేసుకోవచ్చు. అహరోను మోషేకు యెహోవా ఆజ్ఞాపించినట్లు చేశాడు, బలిని సమర్పించాడు. ఆకాశం నుండి అగ్నిని దేవుడు కురిపించి ఆ బలిని దహనం చేసి ఆయన అంగీకరించగా ప్రజలందరూ సంతోషించారు, ఉత్సాహ ధ్వని చేశారు. కానీ అదే సమయంలో అహరోను కుమారులైన నాదాబు, అబీహులు యెహోవా ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని దేవుని సన్నిధిలో పెట్టగా మరలా ఆకాశం నుండి అగ్ని వచ్చిందే గాని వారి బలిని కాదు, వారినే కాల్చివేసింది. గనుక హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28-29 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దైవ కృప కలిగి, ఆ దైవ కృప కలిగి మన దేవుని సేవించుదాం, లేక ఆయనకి ఇష్టమైన విధముగా సేవించుదాం. ఇలానగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ పాఠాన్ని కూడా మనం నేర్చుకోవాల్సి ఉన్నది. అది రెండవ డైలాగ్. ఇక మూడవదిగా 2వ అధ్యాయంలో చూడండి. 2వ అధ్యాయంలో 6వ వచనం. సత్యము గల ధర్మశాస్త్రం బోధించుచు దుర్బోధన ఏమాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి
నన్ను అనుసరించి నడుచుకొని వారై, పాతకాలంలో ఇలాగ చేశారు ప్రవక్తలు. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను అని దేవుడు వారితో చెప్తూ ఉంటుండగా 8వ వచనం చదవండి. అయితే మీరు మార్గము తప్పితిరి, అభ్యంతపరిచి నిరర్థకము చేసి ఉన్నారు. ఫెయిల్యూర్ ఇన్ ద లీడర్షిప్ ఈజ్ అ వెరీ డేంజరస్ థింగ్. ప్రమాదకరమైన సంగతి. యాజకులు ప్రవక్తలు ఫెయిల్ అయిపోతే ప్రజలు ఫెయిల్ అయిపోతారు. పెద్దలు పరిచారకులు సేవకులు ఫెయిల్ అయిపోతే సంఘాలు ఫెయిల్ అయిపోతాయి. ఈ దినాల్లో సంఘాలకు పెద్దలను పెంచుకునేవారు, సువార్థికులను పెంచుకునేవారు, నాయకులను పెంచుకునేవారు పతనమైన ఆత్మీయ స్థితిలో ఉండి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించకుండా, యెహోవాను హెచ్చించకుండా ఉన్న కారణాన సంఘాల్లో సామాన్యుల ఆత్మీయ స్థితి దిగజారిపోయి ఉన్నట్టుగా మనం గమనిస్తాం. 13వ వచనానికి రండి. మరియు రెండవసారి ఇది 3వ డైలాగ్. నేను మీ నైవేద్యాలను అంగీకరించను, నాకు అనుకూలం కాని అర్పణలను తీసుకొనను అని అంటే వాళ్ళు నోరు మూసుకొని, ప్రభువా ఏం తప్పు చేశాం చెప్పండి, మమ్మల్ని సరి చేసుకుంటాం అని అడగవలసిన వారు ఏం అడుగుతున్నారో చూడండి. 14వ వచనం చదవాలి. అది ఎందుకని మీరు అడగగా. ఆగండి. ఇది 3వసారి డైలాగ్. దేవుణ్ణి తిరుగా ప్రశ్నించే ప్రజలు పతనమైన ప్రజలు. గుర్తుపెట్టుకుందాం. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు దానికి ఒప్పుకునే ప్రజలు ఆత్మీయంగా ప్రభువును ప్రేమించేవారు, ప్రభుకు దగ్గరగా ఉన్నవారు, ఒప్పుకునేవారు, అవును ప్రభువా అని చెప్పేవారు. కానీ తిరుగా ప్రశ్నించేవారు ఇదిగో ఇశ్రాయేలీల వలె పతనమైనటువంటి స్థితిలో ఉన్నవారు. ఏం చేశాం? ఎందుకు అంగీకరించావు? నైవేద్యాన్ని తెస్తున్నాం, పవిత్రమైన భోజనాన్ని తెస్తున్నాం, ఎందుకు అంగీకరించవు? ఇక్కడ మరి ఒక పాఠం మనం గమనించాలి. ఎందుకు అంగీకరించడం లేదు చూడండి. అది ఎందుకని మీరు అడుగగా చదవండి. యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని తోటిదై నీ పెళ్లి భార్య కాదా? వివాహ విషయంలో, దాంపత్య జీవితం విషయంలో, కుటుంబ జీవితం విషయంలో వారు పెళ్లి చేసుకున్న యవన కాలమున చేసుకున్న ఆ భార్యను పరిత్యజిస్తూ ఉన్నారు. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని 16వ వచనంలో రాశాడు తేటగా. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ. ఇందులో కేవలము పరిత్యజించుట అంటే డివోర్స్ మాత్రమే, విడాకులు ఇవ్వడం మాత్రమే అనుకోవద్దు. నీవు పెళ్లి చేసుకున్న భార్య లేక భర్త మనము నిబంధనకు పాత్రులం. అది నీకు తోటిదై నీ నిబంధనకు పాత్రురాలు కదా. షీఈస్ అ వైఫ్ ఆఫ్ కవెనెంట్. ఆ నిబంధనకు పాత్రులైనటువంటి నీ భార్యను నీవు విసర్జించి నీ కుటుంబ జీవితంలో పతనమైపోయి నీవు వచ్చి నైవేద్యాన్ని పెడితే నేను అంగీకరిస్తానా? దేవుడు మన కుటుంబ జీవితాలను చూస్తున్నాడు అనేది 3వ పాఠం. మన కుటుంబ జీవితాలను చూస్తున్నాడు, భార్య భర్తల మధ్య ఉన్న సంబంధాన్ని చూస్తున్నాడు, దాంపత్య జీవితాన్ని చూస్తున్నాడు, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న సంబంధాన్ని చూస్తున్నాడు, పిల్లలకు తల్లిదండ్రులకు ఉన్న సంబంధాన్ని చూస్తున్నాడు.
నేను ఇంట్లో ఎట్లా ఉన్నా పర్వాలేదు, సంఘంలో నేను బల దగ్గర మాట్లాడతాను, ప్రసంగాలు చేస్తాను, నేను దండయాత్రలు చేస్తాను అనుకునే వారు చాలా మంది ఎక్కువైపోతున్నారు. ఇది చాలా విషాదకరమైన సంగతి. నాయకులుగా తయారైపోతున్నారు. భార్యను పరిత్యజించుట అంటే కేవలం విడాకులు ఇవ్వడం మాత్రమే కాదు ప్రియులారా. ఎఫెసీ 5లో మనం ఎరిగినటువంటి వచన భాగాల్లో క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా ప్రేమించి ఆ సంఘములకు ఎలాగో క్రీస్తు అప్పగించుకున్నాడో అలాగూ నీ భార్యకు అప్పగించుకోకుండా ఉన్న నీ జీవితాన్ని దేవుడు చూడటం లేదా? నీ భర్తకు నీవు విధేయురాలువై అన్ని విషయములను ఆయన్ను గణపరచుట దేవుని వాక్యంలో ఉంటూ ఉండగా ఆయన నీ హృదయంలో తృణీకరించి నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్న ఓ సోదరి, నువ్వు చేసే ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, సామూహిక ప్రార్థన దేవుడు వింటాడా? పతనమైనటువంటి దాంపత్య జీవితం, కుటుంబ జీవితం, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ. అందుచేత మీ నైవేద్యాన్ని నేను అంగీకరించడం లేదు, మీ అర్పణలను నేను స్వీకరించడం లేదు. రాత్రి నుండి నిన్న మధ్యాహ్నం నుండి ఒక మాట మనం వాడుకుంటున్నాం, తనకు అనుకూలము కాని సంగతులను ఆయన తీసుకొనడు. కానీ మనమేం చేసుకుంటున్నామంటే, క్రైస్తవం ఎంతకు దిగజారిపోయిందంటే, ఎలా జీవించినా పర్వాలేదు, ఎట్లా చేసినా పర్వాలేదు, ఆ పాట ఎట్లా పాడినా, ఆ ప్రసంగం ఎట్లా చేసినా, ఎట్లా సేవ చేసినా దేవుడు అంగీకరిస్తాడు అని మనము మోసపోతున్నాము. ఆ మోసపరిచేవాడు దీని వెనక ఉన్నాడు, అపవాది. దేవునికి రావాల్సిన ఘనత ఆయనకు చెందటం లేదు. నా కుటుంబ జీవితంలో నేను ఇక్కడ వచ్చి బోధ చేస్తున్నప్పుడు నా బోధన మాత్రమే మీరు వింటారు, కానీ నా కుటుంబ జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. నా భార్యతో, నా పిల్లలతో, నా స్థానిక సంఘంతో, తోటి సోదరులతో నేను ఎలాగా జీవిస్తున్నాను. అది 3వ డైలాగ్. ముందుకు రండి. 4వదిగా 2వ అధ్యాయమే 17వ వచనం చదవండి. ఏం చేస్తున్నారు వీడు? మాటల చేత యెహోవాను ఆయాస పెడుతున్నారు. రహస్యంగా మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఆ మాటల చేత యెహోవాను ఆయాస పెడుతున్నారు. అవును ప్రభువా, మేము ఆయాస పెడుతున్నాం, మా మాటలు మేము మార్చుకుంటాం అనే దానికి బదులుగా వారు ఏమంటున్నారు? దేని చేత ఆయనను ఆయాస పెడుతున్నాము అని అంటున్నారు. దేని చేత? చూడండి వారి మాటలు. దుర్మార్గులు, అబ్బా ఎంత స్టేట్మెంట్ అండి! దేవుణ్ణి బట్టి వాళ్ళు ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు చూడండి. దుర్మార్గులే యెహోవా దృష్టికి మంచివారంట. అంటే వీళ్ళు బైబిల్ని తిరగ రాసుకున్నారు. నేను నుంచి చెప్తున్నాను, బైబిల్ను మనకు అనుకూలంగా రాసుకునేది. ఒక సభ్యుడు, నా భార్య నన్ను ఆమెను ముట్టకుండా చేస్తుందండి అన్నాడు. చేయి పెట్టనివ్వదండి అన్నాడు. ఎందుకండి అంటే, ఆమె అంటదంట, చాలా భక్తురాలట, చాలా ప్రార్థన చేస్తుందంట, నా శరీరాన్ని యేసుప్రభుకి ఇచ్చాను, నీవు నా శరీరాన్ని ముట్టుకోకూడదు. ఇది ఏ బైబిల్లో ఉంది అమ్మా? ఉందా మీ బైబిల్లో? మనం చదివే బైబిల్లో లేదే. ఏం జరిగింది? ఈ సహోదరి తనకు తాను బైబిల్ను అనువాదం చేసుకున్నది. దుర్మార్గులే యెహోవాకు మంచివారట. ఈ మాటలు దేవునికి ఆయాసం కాదా? ఇంకా చదవండి. ఆయాస పెట్టుచున్నా. రహస్యంగా మనం మాట్లాడే మాటలు దేవునికి ఆయాసాన్ని, క్షోభను కలిగిస్తాయనే సంగతిని మనం గమనిద్దాం. అది 4వసారి. 5వ డైలాగు 3వ అధ్యాయం రండి, 3వ అధ్యాయానికి రండి, 7వ వచనం చూడండి. అయ్యా
ఏమంటున్నాడు? మీరు నా తట్టు తిరిగిన నేను మీ తట్టు తిరుగుతాననేది యెహోవా సెలవీయగా, ప్రభువా ఆగండి 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 ఆగండి, ఏం చేయాలి వీళ్ళు? ప్రభువా ఏ విషయంలో నీ తట్టు తిరగాలయ్యా? రాత్రి యాకోబు పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, 3వ అధ్యాయం 2వ వచనంలో మనం అందరమును ఎన్ని విషయాల్లో తప్పిపోతున్నాం? అనేక విషయాల్లో తొట్టిల్లుచున్నాం. అది ఎరిగినటువంటి ఆత్మీయమైనటువంటి విశ్వాసి ప్రతిసారి దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించేటప్పుడు తల వంచి వినయంతో విధేయతతో, దేవా ఏ విషయంలో నేను నీ ఎదుగు తిరగాలి? వ్యక్తిగత జీవితమా, నా కుటుంబ జీవితమా, నా వృత్తి జీవితమా, నా ఉద్యోగంలోనా, నేను ఏ విషయంలో నీ తట్టు తిరగాలి ప్రభువా? ఏ విషయంలో నీకు వీపు మళ్లించాను ప్రభువా? ఏ కట్టడలను నేను ఉల్లంఘించాను ప్రభువా అని అడగాల్సింది పోయి ఏమంటున్నారు మీరు? ఏ విషయంలో తిరగాలి అని అంటే తేటగా ప్రభు మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమని? దొంగలున్నారు జాగ్రత్త. ఏమండి, ప్లాట్ఫామ్ మీద బస్సులు మీద రాస్తారు, ఏమని రాస్తారు? దొంగలు ఉన్నారు జాగ్రత్త. ఇప్పుడు మామూలు దొంగలు కాదండి, సైబర్ దొంగలు వచ్చారు. సైబర్ దొంగలు వచ్చారు. నేను కూడా మోసపోయి 2 లక్షలు కోల్పోయాను 2 సంవత్సరాల కిందట. ఎవడో ఫోన్ చేశాడు, ఓటీపీ ఇమ్మన్నాడు, ఓటీపీ ఇచ్చాను, నా 2 లక్షలు ఖాళీ చేశాడు. సైబర్ దొంగలు. సంఘంలో దొంగలు ఉన్నారు. అంటే వేసిన డబ్బులో నుంచి, సంచిలోంచి డబ్బు తీసుకున్న దొంగలు ఉన్నారు. ఆదివారం కానుకలు వస్తే ఒక ఆయన ఏం చేస్తాడట, చేతి గుడ్డ బయటికి తీసి అది బాగా పరిసి అందులో డబ్బులు అన్నీ వేసి కట్టుకొని ఇంటికి తీసిపోతాడట. తర్వాత వచ్చి, అన్నా మనము స్థలం కొనాలి కదా, మన దగ్గర ఎంత డబ్బు ఉందంటే, నన్ను అడగకూడదయా, నేను సంఘానికి పాస్టర్ను, ఏమనుకున్నావు? లెక్కలు నేను చెప్పకూడదయా, అట్లా అడగకూడదు, నన్ను తప్పు అనే పెద్దలు బయలుదేరారు. అడగకూడదు, ప్రార్థన చేయండి, ఎంత వచ్చిందో, ఎంత ఖర్చు పెట్టాలో, ఏం చేయాలో నాకు తెలుసు, నన్ను అడిగే ఇది స్థాయిని ఇది కాదు. ఇది నేను అక్షరాల ఒక వీడియోలో విన్నాను. ఒక ఆయన హైదరాబాద్లోనే, మన సంఘాల్లో పాస్టర్లని ఉండకూడదు, లేరు, అట్లాంటి వాటిని చేయకూడదు, పెద్దలు పరిచారకులు. దట్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ద లోకల్ చర్చ్. సెక్రటరీ, ట్రెజరర్, ప్రెసిడెంట్ అని సంఘంలో ఎక్కడ ఉన్నట్టు పత్రికల్లో ఏ చోట కూడా మనకు కనపడదు. వీళ్ళు ఏం దొంగతనం చేస్తున్నారు? చదవండి. నువ్వు ఇవ్వాల్సింది ఇవ్వకుండా దేవుని యొద్ద దొంగిలుతున్నావు. దాని మీద నిలిచి మనం ఎంతైనా ధ్యానం చేయొచ్చు. కానీ ఈ మధ్యకాలంలో మా చిన్నతనంలో, అంటే మేము ఇక్కడ స్కూలింగ్ చేసేటప్పుడు 1000 రూపాయల జీతం ఎవరికన్నా వస్తుందంటే, అబ్బా 4 ఫిగర్స్ శాలరీనా అనుకునేవాళ్ళం. కొన్ని వందలు అప్పట్లో జీతాలు, ఇప్పుడు కొన్ని లక్షలు పోయి కోట్లు కూడా వస్తున్నాయి మన పిల్లలు కొంతమందికి అమెరికాలో. నేను అడుగుతాను ఒక మాట, దశమ భాగం ఇవ్వాలా లేక కలిమి కొలది ఇవ్వాలా? ఎంత ఇవ్వాలా? బైబిల్లో దశమ భాగం అనేది కొత్త నిబంధనలో లేదు. ఆ లెక్క ఎక్కడా లేదు. హృదయపూర్వకంగా దేవుని ఎదుట ఒక కుటుంబంగా ప్రార్థన పూర్వకంగా నిశ్చయించుకొని దేవునికి ఇవ్వాలి. నేను ఇంకొక మాట కూడా చెప్తూ ఉంటాను, ఏంటంటే దేవునికి ఇవ్వవలసిన సొమ్ముని ఇచ్చి మిగిలిన సొమ్ము ఏమైతే ఉందో అది నీ సొంత సొమ్ము అనుకుంటున్నావే, అక్కడ నీవు దొంగతనం చేస్తున్నావు. నీది కాదు అది.
దేవునికి ఇచ్చాము 1000 రూపాయలు, మిగతా 9000 నాది, నా ఇష్టానుసారంగా ఖర్చు పెడతానని అని నీవు అనుకుంటే నీవు దేవుని యొద్ద దొంగిలుతున్నావు. వచ్చిన 10,000 అంతటికీ ఆయన దేవుడే, వచ్చిన 10 లక్షలకంతటికీ ఆయన దేవుడే. నేను ఈ సంగతి చెప్తే కొంతమందికి మా సంఘంలో నా మీద గురు, కొంతమంది అంగీకరించలేకపోతున్నారు. ఏంటంటే లక్షలు పెట్టి ఆడపిల్లల్ని వేరే పట్టణాలకి దేశాలకు పంపించి చదివిస్తున్నారు. ఎంత? కోట్లు కూడా పంపించి వాళ్ళని ఇక్కడికి తెచ్చి మళ్ళీ పెళ్లి చేయాలంటే అది మహా గొప్ప హిమాలయ పర్వతం లాంటి సమస్యగా మారిపోయింది. ఆ పాప చదివినటువంటి MBA లేక PhD ఆమెకు సరిపోయినటువంటి పెళ్లి కొడుకు దొరకాలంటే దొరకటంలే. 30 సంవత్సరాలు దాటిపోతుంది, 35 దాటిపోతుంది, పెళ్లికి రావట్లే. ఇప్పుడు ఈ అమ్మాయికి కోట్లు వస్తున్నాయి, పెళ్లికి ఎవరు ముందుకు రావట్లే, ఎందుకంటే ఆమెకు సరితూగే వాళ్ళు ఎవరు లేరు. ఆ అమ్మాయికి లక్షలు లేక కోట్లు పెట్టి సంపాదించినటువంటి నీ సంపాదనను పెట్టడం వారిని సరి అయిన ఆత్మీయ జీవితంలో నడిపించకపోతే ఆ లక్షలు కోట్లకు నువ్వు దేవునికి లెక్క చెప్పాలనా లేదా? ప్రియ తల్లిదండ్రులారా, నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను కూడా పై చదువు చదివానే దేవుని మహాకృప వల్ల అంతే. మా తండ్రి గారికి నన్ను అంత పెద్ద చదువు చదివించే యోగ్యత లేదు. అప్పట్లో దేవుడు నన్ను తన కృపతో చదివించాడు అంతే తప్ప మా నాన్నకు లక్షలు లేవు, కోట్లు లేవు. ఆయనకు డబ్బంటే ఆశ, వేలు పెట్టుకునేవాడు. కానీ నా ఫీజుకు పైసలు ఇవ్వడంటే చాలా కష్టపడేవాడు. మరి మా నాన్నను ఎరిగిన వారు కొంతమంది ఇక్కడ ఉంటారు. ఎవరు చాలా లోభి మా తండ్రి గారు, చెప్పుకోవడానికి సిగ్గే కానీ వాస్తవం. ప్రతిసారి ఫీజు కట్టాలంటే నేను ఏడ్చి ఇప్పించుకోవాలా. గవర్నమెంట్ ఫీజు ఆనాడు మెడికల్ కాలేజీలో టర్ముకు 500 రూపాయలు, ఇప్పుడు కోట్లు కడుతున్నారు. అది పోనివ్వండి. మీ పిల్లలను, మగపిల్లలను కానీ ఆడపిల్లలను కానీ ఎంతవరకు చదివించాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత దేవునికి ఇచ్చావు, ఇచ్చిన దాంట్లో ఎంత మిగిలింది, ఆ మిగిలిన డబ్బులో నీవేం చేస్తున్నావు? దేవుని సేవకులు మలమల మాడిపోతున్నారు. ఒక పూట కూడా అన్నం లేకుండా ఉండే దైవజనులు ఆంధ్రాలో, తెలంగాణలో, ఈ 2 రాష్ట్రాల నుంచి నార్త్ ఇండియాకు, నార్త్ ఈస్ట్కు వెళ్ళి పనిచేస్తున్న సేవకులు ఉన్నారు. మార్కెట్ రోజు అన్ని అమ్ముడిపోయిన తర్వాత కొన్ని కుళ్ళిపోయినవి, పనికిరానివి ఏదైతే మిగులుతాయో ఆ కూరలు, ఆ ఆకుకూరలు, ఆ బెండకాయలు, ఆ వంకాయలు కొని ఇంటికి తెచ్చుకొని ఉడకబెట్టుకొని తినే సేవకులు నార్త్లో ఉన్నారు. నీవేమో లక్షలు కోట్లు పెట్టి నీ పిల్లలను పై అంతస్తు చదివిస్తున్నావు. చాలా మంది, నా లెక్క ప్రకారం 80% గర్ల్స్ ఆర్ సిట్టింగ్ అట్ హోమ్ అండ్ వేస్టింగ్ దేర్ ఎడ్యుకేషన్. ఎంఎస్లు, ఎంకామ్లు, ఎంబీఏలు చేసిన ఆడపిల్లలు ఇంట్లో గృహిణులుగా ఉండిపోతున్నారు. అలాగైతే వారు చదివిన చదువు, వారి మీద ఖర్చు పెట్టిన పైసలు ఏమైపోయాయి? గాలికి ఎగిరిపోయినట్టే కదా. ఆలోచన ఉండొద్దా నీకు? తండ్రిగా, తల్లిగా ప్రార్థన ఉండొద్దా? మన పిల్లలను ఎంతవరకు చదివించాలి, ఆ పిల్లలను ఎలా ఎడ్యుకేట్ చేయాలని నీకు జ్ఞానం ఉండొద్దా? ధనమేనా కుటుంబానికి మూలం? ధనమేనా జీవితానికి మూలం? మా పాపను అక్కడ చదివిస్తే ఫస్ట్ పే చెక్కే 10 lakhs వస్తుందండి అని ఒక ఆయన అన్నాడు. పేరు ఊరు చెప్పను. ఆ యూనివర్సిటీలో చదివిస్తే మా పాపకు ఫస్ట్ పే చెక్ 10 lakhs వస్తుందండి. అందుకని నేను 50 లక్షలైనా సరే అక్కడ చదివిస్తున్నా. నీ పాప పే చెక్ ఇంపార్టెంట్ నీకు? నీ పాప, నీ కూతురు ఒక గృహిణిగా, దేవునికి అనుకూలమైన ఒక తల్లిగా తన పిల్లలను పెంచేది నీకు కావాలా? భావితరాలను సిద్ధపరిచే విషయంలో పెద్దలు, తల్లిదండ్రులు పిల్లల చదువుల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. పే చెక్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, దేర్ స్పిరిచువల్ లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. వారు ఆత్మీయంగా ఎదుగుతున్నారా, స్థిరపడుతున్నారా,
ప్రభువును ప్రేమిస్తున్నారా, ప్రభువును ఘనపరిచేవారుగా ఉంటున్నారా అని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఈ విషయంలో ఆయన 6వ డైలాగ్ చూద్దాం. 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఈ గర్వపు మాటలు చూడండి ఏమంటున్నారో, దేవుని సేవ చేయుట నిష్ఫలము. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి ఎల్లప్పుడూ ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఆసక్తులనై ఉండుడి అని పౌలు వ్రాయలేదా కొత్త నిబంధనలో? దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. రహస్యంగా నోటితో ఈ మాటలు చెప్పకపోయినా హృదయంలో ఇటువంటి భావం కలిగి దేవుని సేవకులను, దేవుని సేవను నిర్లక్ష్యం చేస్తున్న క్రైస్తవ్యం పుట్టింది నాడు. మన బట్టలకు, మన సౌఖ్యానికి లక్షలు కోట్లు పెడుతున్నాం, మన ఇళ్లకు కోట్లు పెడుతున్నాం. దేవుని సేవకులు సేవ చేసేవారు దేవుని సేవ చేయటం నిష్ఫలమని నువ్వు అనుకుంటున్నావా? సేవ చేసే దేవుని సేవకులు గౌరవనీయులు కాదా? దేవుని ప్రజలు ఇటువంటి దుర్దశకు దిగజారిపోయారు. నీవు నేను దిగజారిపోకుండా ఉండాలంటే మనం ఎంతో జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదివి ధ్యానిస్తూ వింటూ అన్వయించుకుంటూ మన జీవితాలను మార్చుకోవాలి. తర్వాత సేవకులు ఇద్దరు మాట్లాడాలి. నేను ఇంతటితో ఇక్కడ ఆపు చేస్తున్నాను. ప్రభు చిత్తమైతే దేవుని గణపరిచే విధానాలు ఎలాగో మరొక క్లాసులో మనం గమనిద్దాం. ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రియ సోదర సోదరీలారా, నాకు రావాల్సిన ఘనత ఏమాయను అని దేవుడు నిన్ను ఈ ఉదయం వ్యక్తిగతంగా కుటుంబంగా అడుగుతూ ఉండగా దేవుని మాట ఒప్పుకొని, ప్రభువా నిన్ను గణపరచలేకపోతున్నాను ఫలానా విషయంలో. నీవు నన్ను ప్రేమించావని నేను ఒప్పుకోవటం లేదు. నీవు ఘనమైన మహారాజు, కానీ నీ మహిమను నేను కించపరుస్తున్నాను, గర్వపు మాటలు పలుకుతున్నాను, నీకు ఇవ్వవలసింది ఇవ్వలేకపోతున్నాను, నీవు ఇచ్చిన దాన్ని నేను భయముతో భక్తితో ఖర్చు పెట్టలేకపోతున్నాను. దేవుని సేవ చేయటం వ్యర్థమని నేను గర్వపు మాటలు మాట్లాడుతున్నాను. దేవుని సేవను, సేవకులను తృణీకరిస్తున్నాను. దయతో నన్ను సరిచేయి ప్రభువా. ఈ విషయాల్లో సరి చేసుకొని నిన్ను ఘనపరిచే, నిన్ను మహిమపరచుటకు నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేయవా? ఒక్క నిమిషం మౌనంగా ఉందాం. పెద్దలు, తల్లిదండ్రులు, అలాగే యవనస్తులు, మన జీవితాల్లో దేవుని మహిమపరచుటకు, ఘనపరచుటకు ఒక తీర్మానం తీసుకుందాం. మమ్మను బహుగా ప్రేమించిన మా తండ్రి, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు పొందనర్హుడవని మేము అనేక సార్లు మా ప్రార్థనలో ఒప్పుకుంటున్నాం. కానీ మా నిజ జీవితాల్లో నిన్ను మహిమపరచలేకపోతున్నాం, నిన్ను ఘనపరచలేకపోతున్నాం. ఒప్పుకుంటున్నాం తండ్రి, మమ్మను సరిచేయమని వేడుకుంటున్నాం. నిన్ను మహిమపరచగలిగే ఆ కృపను మాకు దయచేయమని వేడుకొని మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకొని మీ వాక్య వెలుగులో మేము కొనసాగుతూ ఉంటూ ఉండగా మా హృదయాల్లో మీ ఆత్మ కార్యమును మీ దాసుల ద్వారా జరిగించమని మా ప్రభువును రక్షకుడినైన క్రీస్తు యేసు నామమున వినయంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.